సిద్దిపేట మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా జురిపించారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను రెవెన్యూ అధికారులతో కలిసి మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ చెరువులు, కుంటలను ఆక్రమించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. సిద్దిపేట పట్టణంలోని గణపతి కుంట మొత్తం విస్తీర్ణం 8 ఎకరాల పాముడు గుంటలు కాగా కొందరు వ్యక్తులు 2 ఎకరాల 30 గుంటల ప్రభుత్వ FTL భూమిని ఆక్రమించుకోవడం జరిగిందని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి పేర్కొన్నారు. నిన్న జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో సిద్దిపేట పట్టణంలోని గణపతి కుంటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని తీర్మానం చేసినట్లు ఆమె తెలిపారు. గణపతి కుంటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగిందని సిద్దిపేట అర్బన్ MRO సలీం పేర్కొన్నారు. ఆక్యుపేషన్ జరిగింది, కొన్ని కన్స్ట్రక్షన్ జరిగినాయి అని చెప్పేసి కౌన్సిలర్స్ అందరూ దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికోసమని ఈరోజు చైర్పర్సన్ గారు మరియు మిగతా అకౌంట్ సిబ్బంది అందరితో కలిసి ఈ గణపతి కుంటను విజిట్ చేయడం జరిగింది. అందులో కొన్ని యాక్చువల్గా మనకి FTL పరిధిలో ఉన్నట్టు దాంట్లో ఒక 3-4 నిర్మాణాలు కన్స్ట్రక్షన్ అయ్యి వాటిని గుర్తించి ఇమీడియట్గా వాటిని ఇది 8 acres 13 గుంటాస్ ప్లేస్ మొత్తము. సో దాంట్లో క్లియర్గా FTL పరిధిలో కన్స్ట్రక్షన్ అయినా కనిపిస్తుంది కాబట్టి వాటిని ఇమీడియట్గా తీసుకోవడం. మిగతా వాటి కూడా దృష్టికి నేను కొత్తగా వచ్చాను కాబట్టి మిగతా కూడా ఎక్కడైనా ఇలాగే చెరువు కుంటలు కానీ కనుక ఉన్నట్లయితే వాటిపైన కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇరిగేషను, రెవెన్యూ, మున్సిపల్ ముగ్గురు కలిసి ఒక జాయింట్ సర్వే చేసి ఆ సర్వే ప్రకారంగా FTL బౌండరీస్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ FTL బౌండరీలో ఎలాంటి నిర్మాణాలు జరిగినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.